నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ధనయోగం అనేది ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ధనయోగం ఉంటేనే ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి అని అంటారు కదా. మరి ధనయోగం లేని వాళ్ళు ఏం చేయాలి? ఈ డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది. మరి దీని గురించి ఈరోజు గురువుగారితో మాట్లాడేద్దాం. మరి గురువుగారు కూడా రెడీగా ఉన్నారు అండ్ మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అప్పుల బాధల్లో ఎక్కువగా కూరుకుపోయి ఉన్న వాళ్ళు ఉంటారు. సో అప్పులు తీరి మళ్ళీ ధనయోగం కలగాలి అని అంటారు. మరి ఇలాంటి సమయాల్లో కొంతమందికి ధనయోగం ఉంటుంది, ఇంకొంతమందికి ఉండదు. ఉన్న వాళ్ళ గురించి ఓకే, అది అందరికీ తెలుసు. మరి లేని వాళ్ళు ఏం చేయాలి ధనయోగం కలగాలంటే? సో దీని గురించి మీరు ఏమైనా మాకు చెప్తారా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ధనయోగం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే రెండవ స్థానాధిపతి అంటారు. రెండవ స్థానాధిపతి బలంగా ఉన్నాడు, లేదా పంచమాధిపతి, లక్ష్మీ స్థానాలు ఇవన్నీ కూడా. పంచమాధిపతి బలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత నుంచి ధనయోగం ఏర్పడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్లో ధనయోగం ఏర్పడుతుంది. కొంతమందికి మీడియేటింగ్, ఇప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండి రియల్ ఎస్టేట్ చేస్తుంటారు సో వాళ్ళకి. కొంతమందికి చతుర్థాధిపతి ద్వారా ధనయోగం ఏర్పడుతుంది. అంటే కొంతమంది చూడండి, నేను ఈ వెహికల్ కొన్నప్పటి నుంచి నాకు బాగుందండి కలిసి అంటారు. లేదా కొంతమందికి నేను ఈ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ధనయోగం వచ్చిందండి అంటారు. అంటే కొంతమందికి చతుర్థ భావం, దానివల్ల రియల్ ఎస్టేట్ అనో వ్యవసాయం అని ఈ రకంగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మీకు ఎందులో ధనయోగం ఉంది అని చూసుకోవాలి. ఫస్ట్ అందరికీ ధనయోగం ఉంటుంది, కానీ ఎక్కడో చాలా తక్కువ మందికి ధనయోగం లేకపోవడం చాలా తక్కువ మందికి ఉంటుంది. బట్ అందరికీ ఉంటుంది మ్యాక్సిమం. కాకపోతే ఏ రూట్లో ఉంది అనేటువంటిది తెలియదు. మీరు ఒక తిరుపతికి వెళ్ళాలి, చుట్టూ రకరకాల ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు ఏ రూట్ నుంచి తిరుపతికి చేరుకోవాలనే రూట్ తెలియక ఎటో తిరుగుతుంటారు. అట్లాగే వీళ్ళకి ఎందులో ధనయోగం ఉంది తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రవి ద్వారా వస్తే మెడికల్, చంద్రుడి ద్వారా వస్తే ట్రాన్స్పోర్టింగ్ ఆర్ ఎనీథింగ్ ఫుడ్ రిలేటెడ్, బుధుడి ద్వారా వస్తే ఎనీథింగ్ మీడియేటింగ్ రిలేటెడ్ వ్యాపారాలు, గురువు ద్వారా వస్తే టీచింగ్, లేకపోతే శని ద్వారా వచ్చినట్లయితే మీకు పర్టికులర్గా జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ కానీ ఇట్లాంటివి, లేకపోతే శుక్రుడు ఏదైనా కళారంగ సంబంధించినటువంటిది, శని జాబ్ కన్సల్టెన్సీస్, రాహు సాఫ్ట్వేర్, కేతు అయితే ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటిది, కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కో దాన్ని ఇస్తుంది. మార్స్ అనుకోండి ఒక ఉదాహరణకి, సెక్యూరిటీ రిలేటెడ్, లేకపోతే పోలీసులు ఇట్లాంటివన్నీ అనమాట. అయితే ఇక్కడ ఇందులో కూడా మీరు వ్యాపారం చేస్తే వస్తుందా, ఉద్యోగం చేస్తే వస్తుందా అని ఉంటుంది. వ్యాపార ధనయోగమో ఉద్యోగ ధనయోగం. మీరు ఉద్యోగం చేస్తూ రావట్లేదంటే మీకు ఎక్కడో వ్యాపార యోగం ఉంది, బుధుడు ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి. ఆ వ్యాపారంలో కూడా 2 రకాలు, సర్వీస్ ఓరియంటెడా, ప్రోడక్ట్ రిలేటెడా. కానీ ఎక్కడో ఎవరికో ధనయోగం చాలా వీక్గా ఉంటుంది. అలాంటి వారు మాత్రం పాపం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, రాదు. అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఒకటి లలితా సహస్రనామాల్లో నామం ఉంటుంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. లేదంటే ఇంకా నాకు బలం పెరగాలని ఉంది అనుకుంటే లక్ష్మీ అష్టోత్తరాలు కూడా చేసుకోవాలి. లేదు ఈ లక్ష్మీదేవి పూజను ఇంకా నేను ఇంకేదైనా డిఫరెంట్గా చేస్తే నాకేమైనా డబ్బులు వస్తాయా అంటే లక్ష్మీ యంత్రము అని ఒకటి ఉంటుందమ్మా. అది ఒక 1/1 యంత్రం ఉంటుంది రాగిలో. దానికి మధ్యలో లక్ష్మీదేవి బొమ్మ వచ్చి చుట్టూ దానికి సంబంధించిన బీజాక్షరాలతో చేయడం జరుగుతుంది. చేసి దాన్ని ధాన్యావాసము, పుష్పావాసము, జలావాసము చేసి దానికి కొంత జపాన్ని చేసి శక్తిని వచ్చేలా చేస్తారు, లక్ష్మీ శక్తిని వచ్చేలా చేస్తారు. చేసి దాన్ని మీరు ఇంట్లో పెట్టుకుని దానికంటే ఒక పద్ధతి ఉంటుంది ఎలా చేయాలి, ఈ పూజను స్టార్టింగ్ నుంచి ఎట్లా చేయాలని రోజు కనుక చెయ్యగలిగితే మనకి జాతక చక్రంలో 2 రకాలుగా ఉంటాయి. ఏమిటది అంటే, ఒకటి మన పూర్వజన్మల్లో చేసిన కర్మ బట్టి వచ్చేది, రెండవది మీ యొక్క ప్రయత్నము, దాన్ని ఫ్రీ వీల్ అంటారు. ఫ్రీ వీల్ బట్టి మీరు పాటించే ధర్మము, మీరు దేవుని మీద చూపించే, అమ్మవారు మీద చూపించేటువంటి భక్తి, శ్రద్ధ, ఇవన్నీ వాటి వల్ల వచ్చేది, మీరు చేసే కర్మ వల్ల వచ్చేటువంటిది. మీకు పూర్వజన్మ కర్మలో లేదు, కానీ మీరు ఇక్కడ మీరు చేసి సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి పెద్ద శిక్ష పడింది, కానీ అతని సత్ప్రవర్తన చూసి అతనికి ఆగస్టు 15 రోజు ఎప్పుడో వదిలేస్తారు మళ్ళీ. అవునా? అలాగే ఒక వ్యక్తి ఎగ్జామ్ రాసినప్పుడు తప్పులు రాసిన నీట్గా ఉందనుకోండి, హ్యాండ్ రైటింగ్కి కొన్ని మార్క్స్ పడతాయి. అవునా కదా? అట్లా ఏంటంటే పూర్వజన్మలో మీకు అంత యోగం లేకపోయినా కూడా ఎందులో వస్తుందో తెలుసుకొని నిత్యము అమ్మవారి ఆరాధన కనుక చేయగలిగితే ఒక దేవత మిమ్మల్ని రూల్ చేయగలుగుతుంది. అంటే ఎట్లాగా, మీరు రాంగ్ రూట్లోకి వెళ్ళకుండా, మళ్ళీ ఇంకొన్ని డబ్బులు పోగొట్టుకోకుండా
ఉన్న దాంట్లో ఇంకొంచెం మీరు ఎట్లా బెటర్ అవ్వాలనేటువంటిది అమ్మవారి ఆరాధన రెగ్యులర్గా లక్ష్మీదేవి ఆరాధన కనుక చేయగలిగితే వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి, కేవలం పటమో యంత్రంలోనే లక్ష్మీదేవిని చూడడం కాకుండా మీరు మీ సమాజంలో చుట్టూ ఉన్నటువంటిది మొత్తం లక్ష్మీ స్వరూపమే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే లక్ష్మి అనే దానికి అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్ లక్ష్మి అంటే గుర్తింపు.